The process meditation స్వాగతం సుస్వాగతం మాస్టర్స్. చక్కగా ఏ మ్యూజిక్ లేకుండా ఏ ఆలోచన లేకుండా ఏ టెన్షన్ లేకుండా హాయిగా రిలాక్స్ గా కూర్చుందాం. ధ్యానం చేద్దాం మాస్టర్స్. క్లోజర్ ఐస్. కూర్చున్న కాళ్ళ మీద కాళ్ళు వేసుకోండి మాస్టర్స్. చేతులు లాక్ చేసుకోండి, కాళ్ళు లాక్ చేసుకోండి. పద్మాసనం కూర్చున్నవారు రిలాక్స్ కూర్చోండి. ఎటు ఎక్కువ గోడ కానకుండా చూసుకోండి. వెనక దిండి పెట్టుకొని పిల్లలు పెట్టుకోండి మాస్టర్స్. రైట్. వాటర్ అందుబాటులో పెట్టుకోండి. దాహం వేసినప్పుడు చేతికి అందుబాటు పెట్టుకోండి. కళ్ళు మాత్రం తెరవద్దు. పద్మాసనం వచ్చినవారు కాలు ఇబ్బంది అయితే కళ్ళు మూసుకొని కాళ్ళు మార్చుకోండి. ఓన్లీ 2 times. ఓకే. క్లోజ్ రైస్. రెండు లేదా 3 దీర్ఘమైన శ్వాస తీసుకుందాం మాస్టర్స్. టేక్ లాంగ్ బ్రీత్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఓకే. ఇప్పుడు సహజమైన శ్వాస గమనించండి. మీ ఇష్టం 2, 3, 5 మీకు ఎలా ఫ్రీ అనిపిస్తుంది తీసుకోండి. లాంగ్ బ్రీత్ తీసుకోవడం వల్ల బండి రెడీగా ఉంటుంది అన్నమాట, స్టార్ట్ అవుతుంది ఇంజన్. సో ఎటువంటి బ్లాక్స్ ఉన్నా క్లియర్ అయిపోతుంది. ఊపిరితిత్తులు లంగ్స్ రెడీ ఉంటుంది మాస్టర్స్ లాంగ్ బ్రీత్ వల్ల. ఓకే, స్టాప్. సహజమైన శ్వాస గమనిద్దాం. నాస్ట్రిల్లో ముఖరంధ్రంలో ఉచ్ఛ్వాస నిశ్వాస. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. శ్వాస శ్వాస శ్వాస. ఉచ్ఛ్వాస నిశ్వాస.
ఇలా ఉదయం లేచి చక్కగా మనం ధ్యానం చేస్తున్నాం మాస్టర్స్. అంటే మన శ్వాసతో అనుసంధానం అవుతున్నాము. తద్వారా మనలో అనంతమైన శక్తి పెంచుకుంటున్నాం మాస్టర్స్. మనం ఒక పవర్ఫుల్ మాస్టర్ గా మారిపోతున్నాము. ఒక హనుమంతులాగా, ఒక శివునిలాగా, ఒక ఆదిశక్తిలాగా. ఎస్. హనుమాన్ మాస్టర్ ఎంతో సాధన చేశాడు. ఇప్పటికి స్టిల్ చేస్తూనే ఉన్నాడు హనుమాన్ మాస్టర్. శివ మాస్టర్ ఎంతో సాధన చేసిన వారు. ఇప్పటికి స్టిల్ సాధన చేస్తూనే ఉన్నాడు. మాతృ బాబా ఎంతో ధ్యానం చేసిన వారు. ఇప్పటికి స్టిల్ అదే స్థితిలో ఉన్నవారు. శ్వాస 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 అంతే. నిరంతరం శ్వాసతో అనుసంధానం అవుతూనే ఉన్నారు. అయితేనే ఉన్నారు మాస్టర్స్. యోగులు, ఋషులు, సప్త ఋషులు, సిద్ధ పురుషులు వాళ్ళందరూ కూడా ఇలా మీలాగనే కూర్చొని శ్వాసతో అనుసంధానం అవుతూనే ఉన్నారు. ఇప్పటికీ స్టిల్ అవుతూనే ఉన్నారు. చిరంజీవిగా ఇప్పటికీ ఉన్నారు. శ్వాసతో అనుసంధానం అవుతూనే ఉన్నారు. శ్వాస మీద ధ్యాస పెడుతూనే ఉన్నారు. శక్తివంతంగా మారుతూనే ఉన్నారు. ఎస్. శ్వాస 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 శ్వాస. అందరు చేసింది ధ్యానం. అందరు గమనించింది శ్వాసనే. భూమిపైన ప్రతి ఒక్కరు కూడా శ్వాసని ధ్యాస పెట్టి మహానుభావులైనాడు. బుద్ధుడు కావచ్చు, జీసస్ కావచ్చు, కృష్ణుడు కావచ్చు, వెంకటేశ్వర మాస్టర్ కావచ్చు, శివ మాస్టర్ కావచ్చు, హనుమాన్ మాస్టర్ కావచ్చు, మా అవతార్ బాబా కావచ్చు. ఎస్. అందరి భూమిపైన శ్వాసని ధ్యాస పెట్టి మహానుభావులైన వారే. పత్నిసారి కావచ్చు, సదనం యోగి మాస్టర్ కావచ్చు, కాశినేని మాస్టర్ కావచ్చు, ఓషో మాస్టర్ కావచ్చు, రామకృష్ణ మాస్టర్ కావచ్చు. ఇలాగనే ఇలాగనే మీలాగే కూర్చొని అలా మహానుభావులు అయినారు. ఎస్. అమ్మా తలది పైకెత్తండి. ఇలా కాదు, పైకెత్తి కూర్చున్నారు. ఇలా కింది పెట్టి కాదు. రైట్. అలా మహానుభావులు వాళ్ళైన తర్వాత మనం ఎందుకు మాస్టర్స్? మనం వేరు కాదు, వారు వేరు కాదు, అంతా ఒకటే. అందులో శ్వాస ఒకటే. శ్వాస వేరు కాదు. శ్వాసకు ఏ కులము లేదు, శ్వాసకు ఏ మతము లేదు, శ్వాసకు ఏ వయసు లేదు. శ్వాస శ్వాస
శ్వాస. ఎస్. ఉన్నది ఒకటి శ్వాస. శ్వాస. శ్వాస నా స్త్రీ కాదు, శ్వాస నా పురుషుడు కాదు. నో స్త్రీ నో పురుష్, ఉన్నది ఒకటే శ్వాస. శ్వాస. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఇలా ముగ్గురందరిలో శ్వాస గమనిస్తూనే ఉన్నాము, శ్వాసతో సంబంధమే ఉన్నాము. మరి ఈ శ్వాస ముగ్గురందరి వరకు ఆగిందా, శరీరం అంతా వెళ్తుందా? ఎస్, ముగ్గురందరి నుంచి శరీరంలో ప్రవేశిస్తుంది మాస్టర్స్. మనం ఎక్కడ దృష్టి పెడితే అక్కడ శ్వాస తెలుస్తుంది. మోకాల దృష్టి పెడితే మోకాల శ్వాస తెలుస్తుంది, అక్కడ గమనిస్తాము. అరికాల దృష్టి పెడితే అరికాలో శ్వాస తెలుస్తుంది, అక్కడ ధ్యాస పెట్టము. బ్రెయిన్ లో దృష్టి పెడితే బ్రెయిన్ అక్కడ శ్వాస తెలుస్తుంది, అక్కడ గమనిస్తాము, అక్కడ ధ్యాస పెట్టము. కడుపులో దృష్టి పెడితే కడుపులో శ్వాస తెలుస్తుంది, అంటే ఆల్రెడీ అక్కడ నడుస్తూనే ఉంటుంది. ఆ నడుస్తుందానే మనం అక్కడ ధ్యాస పెడుతున్నాము, అక్కడ మనకు తెలుస్తుంది ఇంకా స్పష్టంగా. తద్వారా అక్కడ శక్తి పెరిగిపోతుంది, పవర్ఫుల్ తో. అవునా? ఇంకా నిరంతరం శ్వాస ఆడుతూ ఉంటుంది, బట్ దర్ ఇస్ నో పవర్. ఆ శ్వాసకు శక్తి, పవర్ లేదు. మీరు కనెక్ట్ అవుతూనే, మీరు శ్వాస మీద ధ్యాస పెడితేనే దానికి పవర్ వచ్చేస్తుంది మాస్టర్స్. యువర్ స్విచ్ ఆన్, మీరు స్విచ్ ఆన్ చేస్తేనే మొత్తం లైట్ పెట్టి అన్ని రూమ్ లో లైట్లు వస్తాయి. మీరు మెయిన్ ఆన్ చేయాలి. ప్రతి రూమ్ లో లైట్లు ఫ్యాన్లు ఉన్నాయి, బట్ మెయిన్ ఆన్ చేయలేదు. ఏ రూమ్ లో ఏ స్విచ్ చేసినా నో యూజ్. మెయిన్ ఆన్ చేస్తే అన్ని రూమ్ లో లైట్ వస్తుంది. అదే విధంగా మనం జస్ట్ శ్వాస మీద ధ్యాస పెడితే చాలు, దాని పవర్ పెరిగిపోతాయి మాస్టర్స్. స్టమక్, లివర్,
ఇంటెస్టైన్, బ్రెయిన్, లెగ్స్, కాళ్ళు, చేతులన్నిటికీ పవర్ వచ్చేస్తుంది. అన్ని రూమ్లో లైట్ ఎలా వెలుగుతాయో శ్వాస ద్వారా అన్ని ఆర్గన్స్ లో ప్రతి అవయవంలో శ్వాస శక్తి పెరుగుతుంది మాస్టర్స్. తద్వారా మీ యొక్క జబ్బులు మాయం, మీ మోకాళ్ళప్పుడు మాయం, మీ అరకాళ్ళప్పుడు మాయం, మీ క్యాన్సర్ మాయం, మీ థైరాయిడ్ మాయం. అంతా మీ చేతులు ఉంది మాస్టర్స్, అంతా మీ శ్వాసలు ఉంది మాస్టర్స్. చాయిస్ ఇస్ యువర్స్. శ్వాస శ్వాస ఓకే, రైట్. మెల్లగా మీ దృష్టి నాభి కాడ పెట్టండి. స్టమక్, ముక్కు నుంచి శ్వాస అలా గొంతు భాగం నుంచి లోపల నుంచి చెస్ట్ లోపల నుంచి నాభి వరకు వచ్చేస్తుంది, కడుపు వరకు వచ్చేస్తుంది. నాభి, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. లోపల గమనించండి, లోపల దృష్టి పెట్టండి, అక్కడ శ్వాస ఎత్తండి, అక్కడ శ్వాస మీద ధ్యాస పెట్టండి. వెరీ గుడ్. కదలద్దు. మీరు ఎంత కదలకుండా ఉంటే మీరు అంత శక్తివంతం తయారవుతారు. ఎస్, మీలోకి ప్రవేశించండి. గో ఇన్సైడ్, గెట్ ఇన్సైడ్. వెరీ గుడ్. నాభి, స్టమక్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. వెరీ గుడ్ మాస్టర్స్. టైట్ అయిపోతుంది, స్టమక్ పొట్ట టైట్ అయిపోతుంది అంటే ఏంది? అక్కడ మీ శక్తి పెరుగుతుంది, మీ శ్వాస శక్తి పెరుగుతుంది మాస్టర్స్. అందుకే పొట్ట టైట్ అవుతుంది, మండుతుంది, వేడిగా ఉంది, బరువుగా ఉంది. ఎస్, మీ శ్వాస శక్తి పెరుగుతున్నది మీ స్టమక్ లో, మీ పొట్టలో, నాభి వెనుకలో. ఇదే కావాలి మాస్టర్స్. వెరీ గుడ్. చాలా స్టడీ పెట్టండి. అలాగే ఇప్పుడు మెల్లగా మీ దృష్టిని కొంచెం నాభి కిందకి తీసుకురండి. అక్కడ శ్వాస ఉంచండి.
ఇక్కడ చిన్న పేగులు పెద్ద పేగులు ఉంటాయి మాస్టర్స్. నాభి కింద దృష్టి పెట్టండి. అక్కడ శ్వాస గమనించండి. అక్కడ చిన్న పేగులు పెద్ద పేగులు స్మాల్ ఇంటెస్టైన్ లార్జ్ ఇంటెస్టైన్ ఉంటుంది. అక్కడ మీ శ్వాస శక్తి నింపండి. అక్కడ శ్వాస మీద ధ్యాస. పేగులు కదలికలు వస్తున్నాయి. ఇంటెస్టైన్ మూవ్మెంట్ కదలికలు వస్తున్నాయి మాస్టర్స్. కదలికతో ఉండండి. వండర్ఫుల్. ఇదే ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. వెరీ గుడ్. ఇక్కడ మీ నడుము పైన L1 to L5 డిస్క్ ఉంటాయి మాస్టర్స్. అది కూడా శుద్ధి జరుగుతున్నది. ఎస్, వెరీ గుడ్. అక్కడ శ్వాస ధ్యాస పెడుతూనే ఉండండి, గమనిస్తూనే ఉండండి. అక్కడ శక్తి పెడుతున్నాయి మాస్టర్స్. పేగులు కదలికలు వస్తున్నాయి, వెనుపూస కదలికలు వస్తున్నాయి. ఎస్, వెరీ గుడ్. L1 to L5 డిస్క్ క్లీనింగ్ జరుగుతుంది మాస్టర్స్. కదలద్దు కదలద్దు. చేతులు లాక్ చేసుకోండి. కాళ్ళు లాక్ చేసుకోండి. మార్చుకొని అవసరం ఉంటే మార్చుకొని లాక్ చేసుకోండి. ఓకే, కదలద్దు. రైట్. ఇప్పుడు దృష్టి మెల్లగా మీ కుడి కాలు తొంటి భాగం దృష్టి పెట్టండి. కుడి కాలు తొంటి భాగం దృష్టి పెట్టండి. ఈరోజు శ్వాస శక్తి ద్వారా మన కాళ్ళను శుద్ధి చేసుకుంటాం. ఇది చాలా ఇంపార్టెంట్ లేడీస్ కి. కుడి కాలు తొంటి భాగంలో అక్కడ శ్వాస గమనించండి. లోపల గమనించండి, బయట కాదు. ఈ ముక్కు రంధ్రంలో వచ్చే శ్వాస ఇక్కడ శ్వాస అక్కడ వస్తుంది, గమనించండి. ఎక్కడ దృష్టి పెడితే అక్కడ శ్వాస వస్తుంది, చాలా తెలుస్తుంది.
చూడండి, మెల్లమెల్లగా వెనుపూస వరకు కూడా హీల్ అవుతున్నది. S1 to S5 తీసుకుంటారు మాస్టర్స్. వెనుపూస చివరి భాగం శుద్ధి జరుగుతున్నది. వెరీ గుడ్. ఇప్పుడు మీ శ్వాస మెల్లగా కింద తీసుకొని కింద గమనించండి. తొడల భాగం, కుడికాలు తొడల భాగం థైస్ లో గమనించండి. వావ్, చూడండి నరాలు హీల్ అవుతున్నాయి కాళ్ళలో. సూపర్ మాస్టర్స్. ఆ థైస్ లో తొడల భాగంలో ఉన్న నరాలు హీల్ అవుతున్నాయి మాస్టర్స్. ఎస్, తల సైడ్ పెట్టండి. వెరీ గుడ్. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇక్కడ శ్వాస గమనించడం వల్ల ఈ తొడల భాగం థైస్ భాగంలో నరాలు బ్లాక్స్ అయిపోతే మోకాలకి కావాల్సిన రక్తం రాదన్నమాట. బ్లడ్ సర్క్యులేషన్ రాదు, జరగదు. తద్వారా మోకాల మీద అంటే బోన్స్ మీద ఆధారపడి ఉంటుంది మోకాలు మనది. ఎందుకు అంటే ఇక్కడ బ్లాక్స్ ఏర్పడ్డాయి తొంటి భాగంలో, తొడల భాగంలో బ్లాక్స్ ఏర్పడ్డాయి నరాల్లో. ఇప్పుడు మన శ్వాస మీద ధ్యాస పెట్టడం వల్ల ఆ నరంలో బ్లాక్స్ రిలీజ్ అవుతున్నాయి. తద్వారా బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. ఇప్పుడు చూడండి మోకాలు కదలికలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ మోకాలు గమనించారా? చూడండి. ఎస్, ఇప్పుడు మీ దృష్టి మోకాలు మీద పెట్టండి. కుడి మోకాలు. రైట్ లెగ్ మీస్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. మోకాల మధ్యలో దృష్టి పెట్టి శ్వాస గమనించండి. శ్వాస మీద ధ్యాస. కాలు కదలేదు. పద్మాసనం కూర్చోని అట్లనే కూర్చొని కదలొద్దు. కూర్చొని లాక్ చేసుకున్నాడు అట్లనే లాక్ చేసుకొని కదలొద్దు. ఎవరికైతే మోకాళ్ళలో నొప్పితో ఇబ్బంది పడుతున్నారో మీకు సమయం వచ్చింది మాస్టర్స్. ఎరకతో ఉండండి, తల సైడ్ పెట్టుకోండి. మోకాలు మీద దృష్టి పెట్టండి, కుడి మోకాలు. అక్కడ శ్వాస గమనించండి. ఇక్కడ శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఎస్, మీ శక్తి నింపండి. శ్వాస శక్తి నింపండి. ఫ్రీ అయిపోతుంది మోకాలు. మీ మోకాళ్ళకి బై బై చెప్పండి. నొప్పులకు, సారీ మోకాళ్ళ నొప్పులకు. ఓకే మేడం, ఏం కాదు, ఇబ్బంది అవుతుంది. చూపించాడు కానీ లాగినట్టు కానీ జరుగుతుంది మాస్టర్స్. ఏం కాదు, అక్కడ క్లీనింగ్ జరుగుతున్నది. ఎస్, హీల్ అవుతున్నది, నరాలు హీల్ అవుతున్నాయి. ఈ కాళ్ళ పిక్కలు కూడా హీల్ అవుతున్నాయి. వెరీ గుడ్. చూసారా, కిందికి వెళ్ళిపోతుంది బ్లడ్స్ అన్ని.
వెరీ గుడ్. కుడి బ్రెయిన్ లో హీల్ అవుతున్నది. మనం నిన్న మన బ్రెయిన్ చేసుకున్నాం కాబట్టి అక్కడ హీల్ అయితే ఇక్కడ హీల్ అవుతుంది ఈజీగా. సో ఇక్కడ బ్లాక్స్ రిలీజ్ అయితే అక్కడ బ్లాక్స్ రిలీజ్ అవుతుంది కుడి మెదడులో. చూసారా, కుడి బ్రెయిన్ లో బ్లాక్స్ ఏర్పడితే కుడి మోకాలు బ్లాక్స్ ఏర్పడ్డాయి. ఇప్పుడు కుడి మోకాలు బ్లాక్స్ రిలీజ్ చేస్తుంటే అక్కడ కుడి బ్రెయిన్ లో బ్లాక్స్ రిలీజ్ అవుతున్నాయి. చూసారా లింక్ ఎలా ఉందో మాస్టర్స్? ఇది శ్వాస మీద ధ్యాస అంటే. వెరీ గుడ్. మెల్లగా మీ దృష్టి కింద తీసుకోండి. అక్కడ అరికాలు పెట్టండి. అక్కడ శ్వాస గమనించండి. మాడంలో దృష్టి పెట్టండి. అరికాలు నొప్పితో ఇబ్బంది పడుతున్నారు, మాడం మీద ఇబ్బంది పడుతున్నారు, అక్కడ శ్వాసక్తి నింపండి. ఎస్, కదలద్దు. తల స్ట్రైట్ పెట్టండి. వెరీ గుడ్. ఇప్పుడు పాదం మధ్యలో దృష్టి పెట్టండి. కుడికాల పాదం మధ్యలో దృష్టి పెట్టండి. అక్కడ శ్వాస గమనించండి. ఇప్పుడు మీకు శ్వాస శక్తి ఏందో పాదాలు తెలుస్తుంది మాస్టర్స్. వేడి వేడిగా మంట మంటగా ఉంటుంది చూడండి. మొదలైంది. పాదాల మధ్యలో శ్వాస గమనించండి. హలో మాస్టర్స్. మీ కాలు ఎట్లున్నా అలా ఉండండి, కదలేకండి, కదలేకండి. వెరీ గుడ్, వెరీ గుడ్. చూడండి, స్పష్టంగా తెలుస్తుంది శ్వాస శక్తి అన్నది. పాదాల్లో మంటగా ఉంది, పాదాలు. ఎస్, అరికాలు వండర్ఫుల్. ఇప్పుడు మీ కుడికాల పాదానికి మీ ఎడమకాల పాదానికి గమనించండి తేడా. కుడికాల పాదాల్లో శక్తి ఉన్నది, శ్వాస శక్తి ఉన్నది మాస్టర్స్. ఎడమకాల పాదాలకు లేదు. ఆ తేడా గమనించండి. ఇదే శ్వాస మీద ధ్యాస. సో ఇది శ్వాస మీద ధ్యాస పెడితే ఇలా శక్తి వస్తుంది. ఆ శక్తి వల్ల కాలు మండుతాయి. చాలా మంది ఏంటంటే నా పాదాలు మండుతున్నాయి, కాలు మండుతున్నాయి, నాకు షుగర్ వచ్చింది, నాకు బీపీ వచ్చింది, నువ్వు హాస్పిటల్ పోతారు. అమ్మ తల్లి, మీరు యోగులు, మీరు ధ్యానం చేస్తున్నారు, మీ నీళ్ళు అనంతమైన శక్తి నిండిపోతున్నది. మీ అరిచేతిలో మీ అరిపాదలో మొత్తం శక్తి నిండిపోయింది. ఆ శక్తి వేడి మంట, అది గమనించాలి. అంతేగాని హాస్పిటల్ కూడా కాదు, షుగర్ పెరిగిందని బాధపడడం కాదు. ఈ చలికాలంలో మన పాదంలో వేడి చాలా స్పష్టంగా తెలుస్తుంది.
భూమికి మన పాదాలకు మధ్యలో ఒక లేయర్ ఏర్పడుతుంది, శ్వాస శక్తి లేయర్ ఏర్పడుతుంది. గమనించాలి ఇప్పుడు చలికాలంలో. రైట్. ఇప్పుడు ఆ కాలు వేలు కూడా హీల్ అవుతున్నాయి, బొటన వేలు అన్ని కూడా. ఓకే మాస్టర్స్, రైట్. ఇప్పుడు ఎడమ కాలు లెఫ్ట్ లెగ్ ఇప్పుడు గమనించండి. ఎడమ కాలు పాదం మధ్యలో దృష్టి పెట్టండి, శ్వాస గమనించండి. ఇప్పుడు కింద నుంచి పైకి వద్దాం. వెరీ గుడ్. ఇప్పుడు మీకు తెలుస్తుంది ఎడమ కాలంలో ఎనర్జీస్. రాధిక అయిపోతుంది, 10 నిమిషాల క్లాస్ అయిపోతుంది. ఇప్పుడు వచ్చేయమ్మా మీరు. వెరీ గుడ్. ఎడమ కాలు పాదం మధ్యలో దృష్టి పెట్టండి, శ్వాస గమనించండి. ఏ బొటన వేలు కానీ కాలు వేలు ఏదైనా ఇక్కడ క్లియర్ అవుతుంది మాస్టర్స్. గోర్లు పుచ్చిపోయినా కూడా మళ్ళీ కొత్తవి వస్తాయి. చాలా మందికి బొటన వేలు ఇన్ఫెక్షన్ వస్తుంది, ఆ ఇన్ఫెక్షన్ పోతుంది ఎక్కడ. ఇప్పుడు పాదం మధ్య దృష్టి పెట్టి శ్వాస గమనించడం వల్ల. నో హాస్పిటల్, నో ట్రీట్మెంట్, ఓన్లీ శ్వాస శ్వాస. అమ్మా ఎక్కువ ఉండండి, ఏం లాభం అమ్మా ఇన్ని వచ్చి. మెల్ల మెల్ల మెల్ల, సడన్ లేవద్దు, స్లోగా లేవాలి. వెరీ గుడ్. రెండు పాదాల్లో శ్వాస శక్తి మస్తు గమనించండి, రెండు సమానంగా ఉన్నాయి. మీ రెండు పాదాలు ఏళ్ళు కదిలిచి చూడండి, మంట ఎనర్జీ తాకుతుంటది, తెలుస్తుంటది వేడి వేడి మంట మంటగా. కాళ్ళు వేలు జస్ట్ కదిలియండి, ముయ్యండి, తెరవండి, ఆ ఎనర్జీ తెలుస్తుంది. ఓకే రైట్. ఎడమకాలు అరికాలు దృష్టి పెట్టండి, మడలు దృష్టి పెట్టండి, శ్వాస గమనించండి. పాదం వెనుక శ్వాస, ఎడమకాలు శ్వాస. చూసారా మాస్టర్స్, శ్వాస అన్నది పాదం వరకు వస్తుంది. శ్వాస మీద ధ్యాస పాదం వరకు పెట్టుకోవచ్చు. ఒక ముగ్గురు అందరే కాదు, శ్వాస మీద ధ్యాస పెట్టడం అంటే అక్కడే ఉంటారు ఎన్ని సంవత్సరాలైనా. ఇంకొందరు అంటారు ప్రతిసారి శ్వాస మీద ధ్యాస ముగ్గురు అందరూ చెప్పారు కదా, శ్రీకాంత్ సార్ కాలం గుర్తు ధ్యాస శ్వాస మీద ధ్యాస పెట్టమని అంటే పెద్ద తెలుస్తుంది ఏందన్నది. ఓకే, ఎడమకాలు మోకాలు దగ్గర రండి. లెఫ్ట్ లెగ్ నీస్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్.
ఎరుకతో ఉండండి మాస్టర్స్. మీరు కష్టపడి పిరిమిడి కట్టారు, పిరిమిలో ధ్యానం చేస్తున్నారు, ఎరుకతో ఉండాలి కదా. ఎస్. మోకాళ్ళ మధ్యలో దృష్టి పెట్టండి. శ్వాస, శ్వాస, శ్వాస. ఇలా మోకాళ్ళ నొప్పి ఉన్నవారు ఒక 50-100 శ్వాస గమనించండి. మలుసుకుపోయిన ఫోల్డ్ అయిపోయిన మలుసుకుపోయిన నరాలు కూడా టప్ అని ఓపెన్ అవుతాయి. ఒక పైపు ఫోల్డ్ అయిపోతుంది, ఒకసారి మోటార్ అయితే ఏమవుతుంది, టప్ అని ఓపెన్ అయ్యి జర్ర ప్రెషర్ కొడుతుంది. అవునా? అట్లా కొట్టాలి మన నరాల నుంచి శ్వాస. ప్రెషర్, రక్త ప్రెషర్ రావాల, మోకాలు పరిగెత్తాలి. ఇక వెరీ గుడ్. రైట్. ఇప్పుడు ఎడమకాలు తొండి భాగం, ఎడమకాలు తొండి భాగం దృష్టి పెట్టండి. శ్వాస గమనించండి. ఇది జస్ట్ ప్రాక్టీస్, తర్వాత మీరు చేసుకోండి. అయ్యో మోకాలు నొప్పులు ఉన్నాయండి, అయ్యో అరకాలు నొప్పులు ఉన్నాయండి అనొద్దు. మళ్ళా శ్వాస గమనిస్తుందండి. నో వాకింగ్, నో జాగింగ్ అవసరం లేదు. అక్కడ దృష్టి పెట్టండి, శ్వాస గమనించండి బస్. మోకాలు అరిగిపోతాం, వాకింగ్ చేయమని జాగింగ్ చేయమని ఎవరని చెప్పేది? అది అరిగి మొత్తం ఆయనతో పోతుంది. యోగులు ధ్యానం చేసేవారు, మాస్టర్స్ ఎవ్వరు వాకింగ్ జాగింగ్ చేయవలసిన అవసరం లేదు. మన శ్వాస శక్తి చాలు. శ్వాస శక్తి లేని వాడే పరిగెత్తుతుంటాడు వాకింగ్ జాగింగ్ అని. ఎందుకంటే మోకాల్లో వేడి రావాలని. బట్ మన శ్వాసని ధ్యాస పెట్టిన మాస్టర్స్ ఇది చాలు. నో వాకింగ్, నో జాగింగ్. అంతకుముందు జయకుమార్ సార్ వాకింగ్ జాగింగ్ చేసేది. ఎప్పుడైతే కూర్చున్నారో సార్ టోటలీ స్టాప్ చేశారు. చూశారు మన సార్ మాట్లాడింది అంతే, ఇక ఫుల్ స్టాప్ పెట్టారు. నో వాకింగ్, నో జాగింగ్, నో రన్నింగ్, ఓన్లీ శ్వాస, శ్వాస. రైట్. పాదాలు అయిపోయినాయి, మరి చేతుల సంగతి ఏంటి మాస్టర్స్? ఓకే, ముందుగా మీ చెస్ట్ భాగం దృష్టి పెట్టండి, అనాహత చక్రం దృష్టి పెట్టండి. అక్కడ శ్వాస గమనించండి. శ్వాస, నిశ్వాస, శ్వాస. మీ లంగ్స్ లో, మీ ఊపిరితిత్తులో శ్వాస గమనించండి. శ్వాస శక్తి నింపండి, పవర్ నింపండి. జస్ట్ కనెక్ట్ శ్వాస.
వెరీ గుడ్. లంగ్స్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. అయిపోయింది, పడిపోతున్నారు. ఆ, 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 ఆ. బండి బ్రేక్ అవుతుంది, బ్రేక్ పడుతుంది. లేవండి లేవండి. మీ చేతులు ఏం చేసుకుంటారు? అయ్యో, మెల్ల మెల్ల గోడ గుద్దుకుంటారు అయ్యా. తాకింద గోడకి. రైట్. నా విశుద్ధ థ్రోట్. బుద్ధ భావం దృష్టి పెట్టండి, శ్వాస గమనించండి. చేతులు రేపు ఉండరు, పడిపోతారు మీరు. మీరు చేయాల విషయం నాకు అర్థమైంది. థ్రోట్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. కొందరు ధ్యానంలో కూర్చున్నారు, వాళ్ళని చూస్తుంటే వాళ్ళ కోసం చెప్పాలనిపిస్తుంది. అలా కదలకుండా కూర్చున్నారు. ఇంకొందరు కూర్చున్నారు, పడిపోతున్నారు, ఏమన్నారు, ఏమన్నారు. వీళ్ళని చూస్తే మీరు చాలు పోయి ధ్యానం చాలు ఆపేద్దామని అనిపిస్తుంది. రెండు రకాలు ఉన్న మహానుభావులు. లాస్ట్ 5 minutes. గొంతు బంద్ పెట్టండి, శ్వాస గమనిస్తున్నాండి. దీని గొంతు బాగానే ఉంటారు, విశుద్ధ అంటారు. రైట్. మెల్లగా మీ దృష్టి కళ్ళ మన మధ్యలో పెట్టండి, ఐబ్రోస్ మధ్యలో దృష్టి పెట్టండి, రెండు కన్నుల మధ్యలో దృష్టి పెట్టండి, అక్కడ శ్వాస గమనించండి. లాస్ట్ 5 minutes. మీ కళ్ళ ముందు ఏం కనిపిస్తుందో రెండు కన్ను మధ్యలో చూస్తూ శ్వాస గమనించండి. కదలదు. ప్రతిసారి మీరు ధ్యానం చేసిన తర్వాత చిట్ట చివర రెండు ఐబ్రోస్ మధ్యలో దృష్టి పెట్టండి. అక్కడ మీ రిజల్ట్, ఈ రోజు చేసిన ధ్యానం శక్తి అక్కడ తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? రెండు ఐబ్రోస్ మధ్యలో కలర్స్ కనబడతాయి, కాంతి కనిపిస్తుంది, ఏదో ప్రదేశాలు కనిపిస్తాయి, దేవతలు కనిపిస్తారు, యోగ ఋషులు కనిపిస్తారు. ఇదే మీ రిజల్ట్. ఇట్స్ కాల్డ్ థర్డ్ ఐ.
breathe in, breathe out. పాప మీ చేతులు చూస్తున్నాయి. పాదలకు ధ్యానం చెప్పించిన సారు చేతులు అనుకుంటే నేనేం చేసిన నాకేం చెప్పలేదు అని ఎవరు ఎక్కలా కొట్టుకుంటున్నాయి. డోంట్ వరీ మాస్టర్స్, రేపు చేద్దాం. ఓకే, ఇప్పుడు సహజమైన శ్వాస ముక్కులను గమనించండి. లాస్ట్ 2 minutes. Nostril, breathe in, breathe out. చేతులు గమనించినా గమనించకపోయినా చేతిలో ఎనర్జీస్ వచ్చినాయి మాస్టర్స్. శక్తి లోపల పెరిగిపోతూనే ఉంటుంది కదా. వెరీ గుడ్. ఇది ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. శ్వాస ఎక్కడ ఆడుతుంది? ముక్కురందులో ఆడుతుందా? శరీరం అంతా ఆడుతుందా? శరీరంలో అంతా ఆడుతున్నది. గొంతు భాగంలో శ్వాస వస్తున్నది, చెస్ట్ భాగంలో శ్వాస వస్తున్నది, నాభి స్థానంలో శ్వాస వస్తున్నది, కాళ్ళ తొండి భాగంలో శ్వాస ఆడుతున్నది, మోకాళ్ళ శ్వాస ఆడుతున్నది. అది కాళ్ళు కూడా చూశారు కదా శ్వాసకి. అంతా ధ్యాసే, శ్వాస మీద ధ్యాస పెట్టాము. ఇంకేముంది మాస్టర్స్? అంతర శ్వాస శక్తి పెడుతూనే వస్తుందండి మాస్టర్స్. మీకు తెలియకుండా మీరు ఇద్దరికి మెట్లు ఎక్కాలి ఇబ్బంది పడేవారు మెట్లు ఎక్కుతుంటారు. మీకు తెలియకుండా నడవలేని వారు అక్కడక్కడ నడుస్తూనే ఉంటారు మాస్టర్స్. ఇది గమనించండి. రైట్. ఒకసారి మీ శరీరం గమనించండి. మీ పాదాలు, మీ చేతులు, మీ కూర్చున్న విధానము ఎలా ఉందో గమనించండి. నమో నమః. గోధుమ పవాని గారు టైం ఉంది, ఎంతుందరా? ట్రైన్ ఎక్క బస్ ఎక్కాలా? అందరికి ఉన్నాయి సంసారాలు, అందరు చేయాలి పోయి ఛాయలు టిఫిన్లు. రైట్. శ్వాస సాఫ్ట్ ఉందా హార్డ్ ఉందా గమనించండి ఒకసారి. మనం ముగ్గురు అందరూ తెలుస్తాం మేడం. ఇక్కడ గమనించండి. ఎంత వేడికి వస్తే అంత శక్తి పెరుగుతుంది అన్నట్టు అర్థం. ఇప్పుడు ముక్కురంధ్రంలో సాఫ్ట్ గా స్మూత్ గా వేడికి రావాలా. సాఫ్ట్ గా స్మూత్ గా వేడికి వస్తుందంటే యూ పర్ఫెక్ట్ మీ ధ్యానం. హార్డ్ గా బుర్ర సౌండ్ వచ్చిందంటే కరెక్ట్ లేదు, లోపల బ్లాక్స్ ఉన్నాయి, సరిగ్గా ధ్యానం చేయలేదు అనమాట. ఓకే, ఇది గమనించాలి. రైట్. మెల్లగా చేతులు తీసుకెళ్ళి పరిమిటండి. 5 4 3 2 1 0. ఇప్పుడు మీ కళ్ళ ముందే కనిపిస్తుంది చూడండి. కళ్ళ పైన పెట్టండి చేతులు, కళ్ళు చూడొద్దు.
మీ చేతిలో ఒక శక్తి కళ్ళ నుంచి సబ్ కాన్షియస్కి వెళ్ళిపోతుంది. ఉండవద్దు. చీకట వెళ్తురా కలర్స్ అవి కనిపిస్తుంది చూడండి. చూడండి కనిపిస్తుంది. ఓకే, ఏం కనిపిస్తుంది సార్ చీకటి అంటే? అప్పుడు తెరవండి. 5 4 3 2 1 0. మెల్లగా అరచేతులు తీస్తూ అరచేతులు చూసుకుంటూ స్లో కళ్ళు తెరవండి. మీ ధ్యానం మీ చేతిలో. ఓకే, రిలాక్స్. వాటర్ తీసుకోండి మాస్టర్స్. చప్పట్లు కొడదాం. ముందు రిలాక్స్ కావాలి మీరు. అప్పుడు క్లాప్స్ కొట్టాలి. తొందర పనికి రాదు. క్లాప్స్ కొట్టి చప్పట్లు కొట్టి వెళ్ళిపోదామనే. ఓకే, ఇప్పుడు కొట్టండి. క్లాప్స్ కొట్టండి గట్టిగా. పడుకుని లేవాలా. Thank you, sir. Thank you so much. Thank you, sir. Thank you. Wonderful, divine master. Thank you, sir. Thank you. Thank you, sir. Thank you, sir. Thank you, sir. Thank you, sir. Love you, sir. Thank you, sir. Thank you, sir. Thank you, sir. Thank you. Thank you, sir. ఇప్పుడు పాదాలు స్ట్రేట్ పెట్టి చూసుకోండి ఒకసారి ఎలా ఉన్నాయి మీ పాదాలు. మీ కాళ్ళు గల్లేయండి. ఎలా ఉన్నాయి? డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకే, సో పాదాలు ఫ్రీగా ఉన్నాయా, బరువు ఉన్నాయా? పాదాలు ఒక వేలు, మీ కాలు వేలు ఫోల్డ్ చేస్తూ ఓపెన్ చేస్తుందండి. హార్డ్ ఉన్నాయా, స్మూత్ ఉన్నాయా చూసుకోండి. ఓకేనా? ఒకవేళ హార్డ్ ఉన్నా కొంచెం టైం అయినాక కూల్ అయిపోతుంది, లైట్ వెయిట్ అయిపోతుంది. అప్పుడు పరిగెత్తడే తిరిగి పనిగా. మోకాలు నొప్పులు లేవు, బాయ్ బాయ్. అరికాలు నొప్పులు లేవు, బాయ్ బాయ్. అమ్మా అయ్యా మళ్ళా గుర్తు చేసుకోవద్దు. మోకాలు నొప్పులు ఉన్నాయి సార్, అరికాలు నొప్పులు ఉన్నాయి సార్. అవి ఏం చేస్తాయి తెలుసా? అవి మనం ఉన్నామంట అని మనం మళ్ళీ చచ్చి కూర్చుంటాయి. మళ్ళీ లేవు అంటే అవి లేవు అంటే వెళ్ళిపోతాయి. మీ ఆలోచనే, మీరు ఏది ఆలోచిస్తారో అదే జరుగుతుంది మాస్టర్స్. మరి మీ మోకాళ్ళకి ఏ ఆలోచన ఇస్తారు? ఉన్నదాన్ని ఇస్తారా, లేదని ఇస్తారా? మీ చేతిలో ఉంది. రైట్? ఉన్నది అంటే అది పోయింది దాక్కుంటే మళ్ళీ వచ్చి కూర్చుంటుంది. లేదంటే అది వెళ్ళిపోతుంది. మనం లేవంటే పాపనే వెళ్ళిపోతాయి. టాటా బిర్లా చెప్తేవి. ఓకే, రైట్. అనంత లక్ష్య గారు. Good morning, sir. గుడ్ మార్నింగ్, చెప్పండి. సార్ మెడల్ నొప్పులు బాగా వచ్చినాయి సార్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా నరాలని లాగేసినట్టు అనిపించింది. మంచిదే. హ్యాండ్స్ కు మొత్తం చీమలు పాకినట్టు అనిపించేసినాయి. మనం చెప్పేసి కాలుగా చేతులు కాదుగా. ఆయన చేతులకే పాకినాయి. అదే ఆ చేతులు ఎదురు చూస్తున్నాయి. మా పాల సంగతి ఏంది అని అవి చూస్తున్నాయి, అందుకే పాకినాయి. ఈ చీమల కాళ్ళ నుంచి ఆ చేతులకు వెళ్ళినట్టున్నాయని. ఓకే. ఆయన వచ్చేసి అది తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి పాదాలు కనిపించినాయి సార్. అనుకున్నా నీ పాదం దివ్య పాదం అట్లా అయిపోయినాయి అన్నమాట. వెరీ గుడ్. అంటే ఏంది? వెంకటేశ్వర పాదాలకు మన పాదాలకు తేడా లేదు, రెండు సేమే ఇక్కడ. ఇప్పుడు ఏం చేయాలి? వెంకటేశ్వర పాదాలు మొక్కోవాలా, మన పాదాలు మొక్కోవాలా? మన పాదాలు మనమే మొక్కాలి. దాని అర్థం అది. చెప్పండి. ఒక చిన్న పాప ఇట్లా మెట్లు ఎక్కుతూ పైకి వచ్చేసి ఇక నన్నే తీక్షణంగా చూస్తుంది, కన్ను రెప్ప కొట్టకుండా.
నేను పరిగెత్తినా దా ఇప్పుడు నువ్వు కూడా పరిగెత్తుతావు దా అన్నమాట దాని అర్థం. అవును సార్. కళ్ళ మీద చేతులు పెట్టినప్పుడు బ్లాక్ మీద వైట్ షేడ్స్ తోని వైబ్రేట్ అవుతున్నాయి సార్. అయిపోయి బ్లాక్ సెట్ రిలీజ్ అవుతుంది. వెరీ గుడ్. ఓకే రైట్. థ్యాంక్ యూ సార్. మళ్ళీ గుర్తు చేసుకోమా. అంటే మన మంచి ఎనర్జీలు ఉన్నప్పుడు గుర్తురు అన్నమాట, కొన్ని మర్చిపోతాం. ఓకే మమత గారు హుజరాబాద్, మీరు పక్కన ఉన్నారే? అచ్చా అచ్చా. మాట్లాడమ్మా, మాట్లాడండి. అయ్యో ఇంకేట్లేదమ్మా. అనంతలక్ష్మి మేడం, ఆమె వాయిస్ బ్రేక్ అవుతుంది. మీరు పక్క ఉన్నప్పుడు ఒకటే మొబైల్ వాడితే అయిపోతుంది కదా, మీరు ఉండేందుకు? అని మీరు ఆన్ చేసుకోండి. చెప్పమన్నా. ఒకటి మొబైల్ పెట్టుకోమ్మా, ఇది ఒకటి చాలు, రెండొద్దు. ఎడమ కాలు మీద శ్వాస పెట్టినప్పుడు సార్ ఇక్కడ ఈడ చెస్ట్ లా ఇట్లా నొప్పి బాగా వచ్చింది. కుడి పక్కన ఎడమ పక్కన? ఓకే ఎడమ పక్క. ఓకే ఎడమ పక్కన నాకు వచ్చింది, నాకు తెలిసింది, అర్థమైంది. చెప్పండి. ఇట్లా చేతులు పెట్టినప్పుడు బ్లాక్ ఇట్లా వైట్ గీతలు వచ్చినాయి. ఓకే ఇవాళ ఇక గీదే బాగా నొప్పి బాగా వచ్చింది. మరి మీ వాడే బాధ అక్కడ బాధ ఇక్కడ బాధ అయిపోయింది కదా మేడం, అదే రిలీజ్ అయింది, ఏం కాదు, మంచిది. చెమటలు బాగా వచ్చినాయి లాస్ట్ వరకు. రావాలి చెమటలు రావాలి, మరి కలిసి ముద్దు కావాలి. లేచే వరకు చల్లగా అయింది, చేతులు తీసే వరకు చల్లగా అయింది, చల్లగా అల్పగా అయిపోయి ఇట్స్ గాన్. ఓకే రైట్. ఓకే మాస్టర్స్. సో మనం ధ్యానం చేసిన కొద్దీ శక్తి వస్తుంది, ఆ శక్తి వచ్చిన కొద్దీ మనకు మంట వస్తుంది, మంట వచ్చిన తర్వాత చల్లటి చోటలు వస్తాయి, చల్ల చోట వచ్చిన బాడీ అంతా అల్కగిపోతుంది. అది కావాలి అంటే అక్కడ జరిగే కావాల్సిన శక్తి ద్వారా శుద్ధి జరిగి మంట మండి చోటలు వచ్చి ఆ తర్వాత లైట్ పెట్టిన చల్లగా అయిపోతుంది, అంటే క్లియర్ అయిపోయింది. ఓకే రైట్. ఓకే మేడం, థ్యాంక్ యూ. చౌదరి మాస్టర్. సార్ హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్. ఇప్పటి వరకు చేసిన ప్రతిరోజు నాకు వామిటింగ్ సెన్సేషన్ ఉండేది సార్. ఓకే ఈరోజు లేదు సార్, ఈరోజు చాలా బాగుంది, క్లియర్ అయిపోయింది. అవును సార్. ఎడమ కాలు గమనించేటప్పుడు సార్, పాదం నుంచి పైకి వచ్చేటప్పుడు నాకు పాదం అంతా కనిపిస్తుంది సార్, బాగా కనిపిస్తూ చుక్కలు చుక్కలుగా కనపడటం మొదలుపెట్టింది. ఆ తర్వాత ఇంకా వీరికి కనిపిస్తూ అదేదో నల్లగా హోల్స్ లాగా అయిపోయి పెద్ద పెద్ద సొరంగాల్లాగా అనిపిస్తున్నాయి సార్ అవి. వండర్ఫుల్. అంతా చుక్కలు చుక్కలుగా ఉంది, దాని మధ్యలో తిరుగుతూ ఉన్నాను సార్ నేను. అంటే ఆ చుక్క చుక్క అంటే శక్తి, శక్తి మధ్యలో మీరు తిరుగుతుంది. వెరీ గుడ్. ఎడమ కాలు దగ్గర బాగా క్లియర్ గా కనిపిస్తుంది. ఆ హోల్స్ ఎలా ఉన్నాయంటే నల్లగా లోపల నుంచి వెచ్చగా ఆవిరి వస్తుంది సార్ అది. అదే ఎనర్జీ పాయింట్స్ అన్నమాట. ఓకే సార్, అట్లా ఎడమ కాలు దగ్గర అలా బాగుంది. అంటే మీరు కుడికాల్లో ఇప్పుడు ఎక్కడో ఉన్నారా లేరా? కుడికాలు చేసినప్పుడు ఏం కనిపించలేదు సార్, ఎడమకాలు స్టార్ట్ చేయగానే అది కనిపించడం మొదలు పెట్టింది. ఓకే, అంటే కుడికాలు ఏమి ఎడమకాల్లో తెలిసిపోయింది. వెరీ గుడ్. వెచ్చగా ఆవిరిస్తుంది సార్, అదేదో సొరంగాల్లాగా ఉన్నాయి. ఎంజాయ్ చేయండి, మళ్ళొకసారి చేయండి, మళ్ళొకసారి చేయండి, క్లియర్ అవుతుంది. ఇంకా అదేందో తెలుస్తుంది అంతే. సో అప్పుడు మీరు చేసిన ధ్యానానికి ఇప్పటికి తేడా ఉందా? తేడా ఉంది సార్, తేడా ఉంది. ఎడమ కాళ్ళు చాలా నొప్పి ఉండేది సార్ అసలు.
నడుస్తూ ఒక 6 మంత్స్‌గా కొంచెం ఇబ్బంది పడుతున్నాను. ఇప్పుడు ఇప్పుడు రోజు చాలా కుదలేండి. ఫ్రీగా ఉంది సార్ పాదం. చాలా ఫ్రీగా ఉన్నాయి పాదాలైతే. ఓకే, రైట్. ఇప్పుడు లేచి నడవండి ఒకసారి, నడిచి వినండి, చూడండి. ఓకే, శ్రీనివాస్ మాట్లాడతావా? చెప్పమ్మా తొందర. నమస్కారం సార్. అయ్యా మాట్లాడతలేదు. మీ ఆమెకి గట్టిగా మాట్లాడతావు, మాకు గట్టిగా మాట్లాడతలేదా? కానీ అదే సార్, అది మాట్లాడతా సార్. చెప్పు. ధ్యానం ఇలా చేసిన సార్, మంచిగా అనిపించింది. నీ మొహం చూస్తే అర్థమవుతుంది. వెరీ గుడ్, బాగుంది సార్. బాగుందా? చెప్తావా? సార్. అవును సార్. చేయండి. ఓకే, రైట్. కాంతిమాల ఉన్నదే సార్ నమస్కారం సార్. మాట్లాడు. అయ్యా నమస్కారం, ఏంటి సంగతులు? బాగుండదు సార్, నాకు సంతోషంగా. చాలా సంవత్సరాలు చేస్తున్నా కానీ అప్పుడప్పుడు ఎక్కడో ఒకసారి అట్ట చేస్తా ఉండేది. ఇప్పుడు మటుకు ఒక 4 రోజుల నుంచి ప్రతిరోజు ఉదయాన్నే మా వాళ్ళు లేపి చేపిస్తా ఉన్నారు. నాకు కాళ్ళు ఇట్లా పెట్టి సాపుకుంటున్నాను, కాళ్ళు నొప్పిగా ఉంటుంటాయి సార్. పర్లేదు, ఇప్పుడు పెట్టుకొని చేయండి, మళ్ళీ చేయండి. మనశ్శాంతిగా ఉండదు, బాగుండదు సార్. చేస్తే మంచిగా ఉంటుంది ఇంకా. ఓకేనా? ఓకే సార్. సేవలకు ఇంకా మంచిగా జరుగుతుంది సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, రైట్. పావని సుగుణ ధర్మవరం. నమస్తే సార్. నమస్తే సార్, నేను ఈరోజు ఫస్ట్ టైం అటెండ్ అయ్యాను సార్. మెడిటేషన్ ఫస్ట్ టైమా, ఈ క్లాస్ కట్టడం ఫస్ట్ టైమా? క్లాస్ కు మాత్రమే ఫస్ట్ టైం సార్. మెడిటేషన్ 3 years నుంచి చేస్తున్నాను సార్. అయితే ఓకే, చెప్పండి, ఏం జరిగింది? ఎక్కడి నుంచి? ధర్మవరమా? అవును సార్. చెప్పండి. శోభారాణి అర్థమైంది, చెప్పండి. శోభారాణి మేడం గారు జూమ్ లో యాడ్ చేశారు సార్ నన్ను. నాకు పిల్లలు లేరు సార్, 3 years చేస్తున్నాను. అందుకే ఒకసారి దీంట్లోకి జాయిన్ కామన్నారు సార్ మేడం. ఓకే, అంతేనా? అంతే సార్. జాయిన్ చేసినా చేయలేదు ఇంతకు? జాయిన్ అయిపోయాను సార్, ఇప్పుడు ఈరోజు క్లాస్కి అటెండ్ అయ్యాను సార్. ఎట్లా అనిపించింది సార్? నాకు చిన్న డౌట్, మీరు అది ఒక ప్లేస్ లో పెట్టమంటారు కదా కాన్సన్ట్రేషన్, అంటే శ్వాస మీద సార్. పెయిన్ నాకు వేరే చోట వస్తూ ఉంటుంది, అంటే బ్యాక్ పెయిన్ లో కానీ నడుము దగ్గర కానీ ఎక్కడైనా వస్తూ ఉంటుంది. కానీ అదే డౌట్ సార్, మీరు మోకాళ్ళు పెట్టమంటారు కదా, నాకు వేరే చోట పెయిన్ వస్తూ ఉంటుంది, అప్పుడు ఏం చేయాలి అని. ఏం చేయదు, ఎక్కడ చెప్తే అక్కడ వేయండి, అక్కడ నొప్పి రిలీజ్ అవుతుంది. అంటే ఇక్కడ బ్లాక్, అక్కడ బ్లాక్ ఏర్పడేది. సో ఇక్కడ క్లియర్ అయితే అక్కడ క్లియర్ అవుతుంది అనమాట. ఇందాక ఒక మేడం చెప్పారు కదా, అరికాలు ఎడమ కాలు చేస్తుంటే ఎడమ చేతిలో నొప్పి వచ్చింది అన్నది, అంటే ఇక్కడ బ్లాక్, అక్కడ బ్లాక్ రిలీజ్ అవుతుంది అనమాట. సో నేను చెప్పిన కాడ దృష్టి పెట్టండి, అక్కడ క్లియర్ అవుతుంది, ఇక్కడ క్లియర్, 2 దిక్కులు క్లియర్ అవుతున్నాయి. ఆ పైన నొప్పి వచ్చే కాడ పెట్టకండి, ఇక నేను చెప్పిన కాడ పెట్టండి. రైట్, ఓకే. సో అలాగే చాలా మందికి మాస్టర్స్ ఈ మోకాలు చేసినప్పుడు కూడా బ్రెయిన్ లో, మెదడులో కూడా కదలికలు వచ్చినాయి, అంటే అక్కడ బ్లాక్, ఇక్కడ బ్లాక్ రిలీజ్ అవుతాయి అనమాట. మోకాలు నొప్పి ఎందుకు వచ్చింది? ఎక్కువ ఆలోచించడం వల్ల బ్రెయిన్ లో బ్లాక్స్ ఏర్పడడం వల్ల మోకాలు నొప్పి వచ్చింది. సో ఇప్పుడు మనం మొన్న ఏం చేసాము, ఫస్ట్ బ్రెయిన్ అంతా క్లీన్ చేసుకున్నాము, ఓకేనా? మళ్ళీ ఇక్కడ ఇప్పుడు మోకాలు క్లీన్ చేసుకున్నాము. సో మోకాలు బ్లాక్స్ అన్ని మెల్లగా రిలీజ్ అయ్యి బ్రెయిన్ నుంచి బయటకు వెళ్ళిపోయింది, అంటే బ్రెయిన్ ద్వారా వచ్చిన బ్లాక్ అక్కడి నుంచి వెళ్ళిపోయింది అనమాట. అలాగే కొందరికి చెస్ట్ భాగం పెయిన్ వచ్చింది. సో అక్కడి నుంచి దుఃఖంతో, బాధతో కుమ్మిడి ఏడుస్తారు విషయారా, అక్కడ బ్లాక్, ఇక్కడ మోకాలు ఏర్పడేది మళ్ళా. సో అరికాలను ఏర్పడవచ్చు, అది అక్కడ రిలీజ్ అయితే ఇక్కడ రిలీజ్ అవుతుంది. కావున ఎక్కడ నొప్పి వస్తుందో
నేను ఎక్కడ దృష్టి పెడితే అక్కడ పెట్టండి, ఎక్కడ నొప్పి వస్తే అక్కడ పెట్టకండి. ఎందుకంటే ఇక్కడ దృష్టి పెట్టినందుకు అక్కడ పైన నొప్పి వస్తుంది. సో ఇక్కడ క్లియర్ అయితే అక్కడ క్లియర్ అవుతుంది. ఓకే, అందుకని ఇక్కడ నేను చెప్పాక వదిలిపెట్టి పైన నొప్పి వస్తుంది అక్కడ దృష్టి పెట్టుకోండి, పెట్టిన అనుకోరి ఇక్కడ మోకాలు నొప్పి అరికాల నొప్పి క్లియర్ కాదు. రైట్. వినయ్ కుమార్ సార్, ఇంకెవరో ఇందాక ఎవరో వచ్చి వెళ్ళిపోయారు. ఏమ్మా పవన్ కుమార్ అమ్మ ఉన్నారా? అవునమ్మా, ఉన్నాను సార్. మరి ఏమైంది? చేతిశేషం. నమస్తే సార్. నమస్తే. అరికాళ్ళల్లో అబ్జర్వ్ చేసినప్పుడు అరికాళ్ళు మంటలు పుడుతుంది సార్, 2 కాళ్ళు. ఫస్ట్ రైట్ పాదంలో చేసినప్పుడేమో అరికాళ్ళు మంటలు, లెఫ్ట్ అంతా అంటే ఫస్ట్ ఇది అబ్జర్వ్ చేసినప్పుడు దానిలో ఏమీ లేదు చలనం, అది లెఫ్ట్ లో ఏం లేదు, ఫ్రీగా ఉంది. లేదు. రైట్ అబ్జర్వ్ చేస్తున్నప్పుడు రైట్ లో మాత్రం అరికాళ్ళు మంటలు కొడుతున్నాయి సార్. ఇంకా అదే మోకాళ్ళు అబ్జర్వ్ చేసినప్పుడు ఆ ఎనర్జీ మనం కాన్సన్ట్రేషన్ చేసే కొద్దీ బాగా ఉబ్బుతున్నట్టుగా ఆ ఫీలింగ్, బెలూన్ ఉబ్బినట్టు అట్లా ఉబ్బుతున్నట్టుగా ఫీలింగ్ ఉంది సార్. చెస్ట్ లో కూడా అబ్జర్వ్ చేసినప్పుడు పూర్తిగా లెఫ్ట్ రైట్ బ్యాక్ అంతా బెలూన్ లాగా ఉబ్బుతున్నట్టుగా అనిపిస్తుంది. వెరీ గుడ్, వెరీ గుడ్, మంచిది, గుడ్. ఇంకా మా చేతులు కళ్ళ మీద పెట్టుకున్నప్పుడు బాగా అసలు ఆ ఎనర్జీ బాగా ఫ్లో, బాగా అసలు స్పీడ్ గా, చాలా స్పీడ్ గా ఫ్లో అవుతుంది సార్ లోపలికి. స్పీడ్ అసలు క్షణాలు తరంగాల్లాగా బాగా లోపలికి ఎనర్జీ బాగా ఫ్లో అవుతుంది. అసలు తీయాలి, కళ్ళ మీద నుంచి చేతులు తీయాలన్న ఫీలింగ్ లేదు. ఇంకా గొబక్కన బాత్రూమ్ కి వెళ్ళాలని ముందుగానే రైట్ రైట్. అంటే మన శుద్ధి జరిగినప్పుడు కూడా మనకు యూరిన్ వస్తుంది మాస్టర్, క్లీనింగ్ అయినప్పుడు యూరిన్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, పర్లేదు. సో ఇక్కడ ఏంటంటే మేడం అనేది బెలూన్ లాగా విస్ఫోటం చెందింది అని చెప్పారు చెస్ట్ భాగంలో. అంటే మన శక్తి ఎక్స్పాండ్ అవుతుంటది, పెరిగిపోతుంది అనమాట. ఆ ఎక్స్పాండ్ అవ్వడం పెరిగిపోవడమే ఒక బెలూన్ లాగా మనకు అనిపిస్తుంది. అంటే అక్కడ మీ లోపల నుంచి శక్తి బయటికి ప్రవేశిస్తున్నది. మీ యొక్క శ్వాస శక్తి లోపల నుంచి బయటకు వచ్చేస్తుంది బెలూన్ లాగా, అది రావాలి మాస్టర్. గుడ్. అంటే దీని అర్థం ఏంటి? శరీరం నుంచి బయట చుట్టూ కూడా మన శక్తి ఆరా ఏర్పడుతుంది అనమాట. ఓకే మాస్టర్స్. సో అప్పుడు మనకి ఏ సమస్య ఉండదు ఇంకా. వెరీ గుడ్ మేడం, రైట్. తను కనిపిస్తూ పరిగెత్తుతుంది, ఏంటమ్మా తొందరది, ఎంత తొందర అన్న తనకు యూరిన్ వస్తుంది అంటే. ఓకే, అంటే మనకు శుద్ధి జరిగినప్పుడు ఈ వాష్రూమ్ వస్తే మాస్టర్స్ వెళ్ళరండి, పర్లేదు. ఓకేనా, రైట్. పద్మ గారు మైక్ ఆన్ చేసుకోండి. వినయం సార్ ఇస్తాను, వెయిట్. నమస్తే మాస్టర్. నమస్తే. చాలా అదృష్టం అనుకుంటున్నారు, లైవ్ లో మీరు ధ్యానం చేస్తున్నారు. నేను అన్న నుంచో ట్రై చేస్తున్నా, ఎంత ట్రై చేస్తున్నా నాకు ఏదో ఒక అబ్స్టకల్ వస్తుంది. బట్ ఇప్పుడు ఇలా జాయిన్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. కానీ డే 1 ఓకే, డే 2 నుంచి నాకు 2:30కే మిల్క్ వచ్చేస్తుంది సార్. అండ్ 2:30కే మిల్క్ వస్తుంది. నేను వర్కింగ్, ఆ స్కూల్ దంతా ప్రెషర్ కొంచెం ఉంది, అదంతా అదే తిరుగుతోంది బ్రెయిన్. ఎప్పుడూ లేదు నాకు ఇలాగ, నన్ను నేను బ్రెయిన్ కంట్రోల్లో ఉండేది. అది నాకు అసలు నిద్ర ఉండట్లేదు. 2:30కే లెగుస్తున్నాను. ఈ రోజైతే 1:30కే లేచిపోయాను. ఓకే మరి, ఎప్పుడు లేస్తే అప్పుడు ధ్యానం కూర్చోండి, నోటేషన్. ఓకే, టైం వేస్ట్ చేసుకోకండి. రోజంతా నిద్రపోలేక ఇటు ధ్యానం చేయలేక టైం వేస్ట్ అవుతుంది. ఏం కదా, అట్లా టైం మీకు మంచి అవకాశం. అప్పుడు ధ్యానం కూర్చొని ఆటోమేటిక్ నిద్ర వచ్చేస్తుంది. ఓకే సార్, ఓకే మేడం. ఓకే, ఎందుకంటే లోపల ప్రాసెస్ లోపల బ్లాక్స్ రిలీజ్ అయినప్పుడు కూడా ఒక్కొక్కసారి మనకి ఎరుకు వస్తుంది, నిద్ర పట్టదు అనమాట. అది క్లియర్ అంత వరకు అప్పుడు మనం ధ్యానం కూర్చోవాలి. ఆ తొందర బయటకు వెళ్ళిపోయింది, నిద్రకి వెళ్ళిపోతాం, అంతే మేడం. ఓకే, ఓకే, రైట్, థ్యాంక్ యూ. మీ టీచర్ మీరే మీకు చెప్తున్నారు. వినయ్ కుమార్ సార్, అయ్యా చెప్పండి. మాస్టర్
గుడ్ మార్నింగ్ డివైన్ మాస్టర్. చాలా గుడ్ అద్భుతంగా మార్నింగ్. ఉంది. గుడ్ మార్నింగ్. అద్భుతంగా ఉంది సార్. నిన్న చేస్తుంటే సార్ ఈ సబ్ కాన్షియస్ మైండ్ ఊడిపోతుంది అనిపించింది సార్ వెనకాల పుచ్చే. ఉందా మరి? నేను నాకు అయితే ఉన్నది. మళ్ళా రాత్రి రిలీజ్ ఇచ్చింది, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అయితే అసలు బాడీ అంతా కూడా అసలు పట్టినట్టుంది సార్, ఒళ్ళంతా బాడీ అంతా. స్టార్టింగ్ నుంచి కూడా అంతే ఉంది, ఇప్పుడు అంతే ఉన్నది సార్. అసలు ఆ చెవుల దగ్గర ఎట్లా ఉంది, గడ్డం కింద అయితే ఇట్లా గడ్డం గట్టిగా, తలకాయ గడ్డాలు ఇట్లా గట్టి బట్టి వస్తారు అట్టుంది. థర్డ్ ఐ దగ్గర అయితే అసలు పిప్పు పెట్టినట్టున్నది సార్. ఇందాక మీరు ఆ ఒక విశుద్ధి నుంచి ఆజ్ఞా చక్రాన్ని తీసుకుపోయినారు సార్, అప్పుడైతే ఆ భూ అదిరిపోయింది. స్టమక్ బాగుంది. దాని తర్వాత మన స్మాల్ ఇంటెన్షన్స్, లాంగ్ ఇంటెన్షన్స్, దాని తర్వాత కిడ్నీస్ దగ్గర ఆ ప్రాంతం ఉంది, అది కూడా చేయించారు మీరు ఇవాళ. అక్కడి నుంచి 20 తీసుకుపోయినారు. చాలా వండర్ఫుల్గా ఉన్నది సార్ అక్కడ. అక్కడి నుంచి మోకాళ్ళు చాలా వండర్ఫుల్గా అనిపించింది సార్. ఛాతీ దగ్గర కూడా బాగా అనిపించింది. కంఠం దగ్గర ఇప్పుడు కూడా సార్ ఏదో ఓ లడ్డు మింగితే గొంతులో ఇరుక్కోపోతే ఉంటుంది సార్ గొంతులో ఉండబెట్టినట్టుందంటారే ఆ పొజిషన్ ఉండదు సార్. ఓకే, అక్కడ శ్వాస గమనించండి, క్లియర్ అవుతుంది. మంచిగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆటో వాళ్ళతో థ్యాంక్ యూ. ఓకే సార్. ఓకే, రైట్. థ్యాంక్ యూ. గోపి మాస్టర్. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్. ఈ మెడ బాగా నిప్పుగా వచ్చేసిందండి విపరీతంగా. మెడ గుద్ద? మెడకాయనండి. వెనక పక్క మామూలుగా కూర్చోబుద్ధి అవ్వలేదు అసలు. అది పక్క అటు ఇటు ఇరుచుకోవాల్సి వచ్చింది. ఓకే. కింద వచ్చింది ఏమండి? ఎప్పుడు మొదలైంది? కాలు గమనించినప్పుడా, ఎక్కప్పుడు గమనించినప్పుడు మొదలైంది? గమనించే ముందేనండి. ఓకే, ముందు మొదలైందా? గొంతు దగ్గర చేసేటప్పుడు అండి. ఇంకా సరిపడైతే మరి చేయండి, ఒకసారి చేయండి. సరే సరే సార్. ఈ మోకాలు ఎప్పటి నుంచో నొప్పి ఉందండి నాకు. ఓకే. ఈ మోకాలు చేసేటప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు దాకా తిమ్మిరెక్కిపోయి మొద్దు కాళ్ళు ఎట్టాగా ఉంటాయో అట్టాగా వచ్చేసినాయండి. 2 కాళ్ళు ఇప్పటికీ అట్టాగే ఉందండి మొద్దుగా. ఓకే ఓకే, వెరీ గుడ్. ఏం కాదు సార్, అంటే మొద్దుగా వాడిన అంటే మన ఎనర్జీ శక్తి నిండినప్పుడు మొద్దుగా ఉంటుంది, తర్వాత లైట్ వెయిట్ అయిపోతుంది. అదే అదే సార్. ఏం కాదు, మర్చిపోరు మీరు. మనం పట్టుకోవద్దు, ఏదైనా మర్చిపోవాలి. మర్చిపోతే అది క్లియర్ అవుతుంది. సరే సరే సార్. ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్. ఓకే మాస్టర్స్, మన లోపల ఏ నొప్పి వచ్చినా కూడా ఆ నొప్పి మీద దృష్టి పెట్టకండి. నొప్పి మీద దృష్టి పెడితే అది అక్కడనే ఉంటుంది. మనం మర్చిపోవాలి. మర్చిపోతే ఆటోమేటిక్గా అదే వెళ్ళిపోతుంది. అరే ఇప్పుడు నొప్పి ఉండే కదా, అరే పోయింది అంటాం, ఇట్స్ గాన్. అంతే. పట్టుకుంటే పట్టుకున్నట్టు ఉంటుంది. మనం పట్టు వదిలిపెడితే వెళ్ళిపోతుంది అంతే. ఒక నదిలో ఒక చెట్టు పోతుంది, దాన్ని పట్టుకుంటే అది మనం గుంజుకోపోతుంది. దాన్ని వదిలిపెట్టామనుకో అది వెళ్ళిపోతుంది, మనం ఇక్కడ ఉంటాం. అట్లా. అరే కుమారమ్మ చెప్తారా? మైక్ ఆన్ చేయండి. రైట్ సైడ్ దాన్ని టచ్ చేయండి. రావట్లేదా? పక్కన ఇవ్వలేరా పిల్లలు, పెద్దలు? పిలవండి. విజయ్ గారు ఇన్వైట్ చేసుకోండి. దొంగల విజయ్ గారు. విజయ్ మేడం హ్యాండ్ రైజ్ చేయడం కానీ మైక్ ఆన్ చేయడం పంపలేదు. పద్మావతి గారు. హరికుమార్ చెప్పమని. చాలా బాగుందండి. అంతా జూజూ అంటే మీరు ఎక్కడ చేస్తే అక్కడ అట్లాగా వచ్చింది. చివరి మీద చెమటలు పట్టినాయండి. చాలా చల్లగా అయిపోయింది. వెరీ గుడ్. చాలా ఆనందంగా ఉందా? ఎక్కడ నుంచి మీరు? కాజీపాలెమేనా? ఓకే ఓకే. అవునండి. ఓకే ఓకే, మీ మాట చూస్తే అర్థమైంది. కాజీపాలెం, పిట్లపాలెం.
చెరుకుపల్లి, బాపట్ల అంతా కూడా లాంగ్వేజ్ స్లాంగ్. రైట్. పద్మావతి గారు నమస్కారం. నమస్తే. నమస్కారం, చెప్పండి ఏంటి సంగతులు? చాలా అద్భుతంగా ఉంది. అంటే రాత్రి నాకు నిద్ర పట్టలేదు అస్సలు సమంగా. అంటే కాళ్ళు బాగా మంటలు అన్నమాట. లేచి కూర్చొని చాలా మటుకు వీడియోస్ పెట్టుకొని ధ్యానం చేశాను, మన వీడియోస్ పెట్టుకొని. అదే పొద్దున 3 గంటలకు అలా పడుకొని మళ్ళీ లేచిపోయాను. చాలా బాగుంది. అంటే మీరు ఎక్కడ చెప్తే అక్కడ అది ఫీల్ అయ్యానండి. బొటకన వేళ్ళు అదంతా కూడా చాలా బాగుంది. చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. ఓకే. మీరు ఎక్కడ మేడం? విజయవాడనా? నేను హైదరాబాద్. పద్మావతి గారు హైదరాబాద్ హైదరాబాదేనా? అండి. మన ఆ మధ్య ఒక క్లాస్ చెప్పారు మీరే కదా? అవునండి, చెప్పు. ఓకే ఓకే, రైట్ రైట్. ఓకే మాస్టర్స్, సో అది సంగతి. మన మిగతా వాళ్ళు కూడా అనుభవాలు చెప్పాలి, చెప్పకపోతే అక్కడే ఉంటాయి మీ బ్లాగ్స్ కూడా. లక్ష్మీ కస్తూరి కావచ్చు, పద్మశ్రీ కావచ్చు, వెంకటేశ్వర్లు సిహెచ్ అంట. సరే, సుధారాణి, అరుణ కుమార్ గారు చెప్పట్లేదు. బాబు, గోపి చెప్పారు. శ్రవంతి, జి హరికుమారి, వీరెవరు? అరుణ, శ్రవంతి. ఇంతమంది శ్రవంతులు, అరుణ ఉన్నారు. లక్ష్మి, పద్మలు, చాలా మంది పద్మలు ఉన్నారు. సుధా మాస్టర్ ఏం చెప్పట్లేదు. చూడండి మాస్టర్స్, మీరు చెప్తే మీ అనుభవాలు చెప్తే మోహన్ రావు. సో మీ అనుభవాలు చెప్తే మీకు బ్లాక్స్ క్లియర్ అవుతాయి. మీరు చెప్పరు అనుకోరి అక్కడే ఉంటారు. ఇంకోటి ఇది ఒక అడ్డంకి అనమాట. ఓకే రైట్. ఓకే మాస్టర్స్, మరొకసారి ఈ పాదాలు చేసుకుని ఈరోజు పెట్టుకొని చేయండి. నేను లింక్ పంపిస్తాను. మరి మీ పాదాలు ఎక్కువ వేడిగా మంటగా అనిపిస్తే, ఇబ్బంది అయితే కాళ్ళు నల్ల కింద కాళ్ళు పట్టుకోండి, వాటర్ పోసుకోండి, చల్లగా అయిపోతుంది. ఇప్పుడు నిప్పు ఎక్కువ పొగ వచ్చిన మంట వేడి ఉంది అనుకో, ఏం చేస్తావు? నిప్పు మీద నీళ్ళు కలుగుతావు కదా. సో పాదాలు అరికాల్లో బాగా మంట మండుతుంది సార్, నా వల్ల కావట్లే అంటే కాళ్ళు పెట్టుకోండి, వాటర్ పోసుకోండి, తల కింద ట్యాప్ పెట్టుకొని, ట్యాప్ కింద కాలు పెట్టుకొని కలుపుకోండి, బస్. నీళ్ళు పోస్తే చల్లారిపోతుంది. ఓకే రైట్. థ్యాంక్ యూ మస్ట్. థ్యాంక్ యూ. లవ్ యూ మాస్టర్స్. సీ యూ టుమారో మార్నింగ్.